అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి? జనవరి 26 తారీఖున ఎందుకు జరుపుకుంటారు? అది ఎలా వచ్చింది? దానికి గల ప్రాముఖ్యత ఏంటి అనే ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. రిపబ్లిక్ అంటే గణతంత్రం అని అర్థం. రిపబ్లిక్ కంట్రీ అంటే ప్రజలచే పాలింపబడే దేశం అని అర్థం. ఏ దేశంలో అయితే నేతలను ప్రజల చేత ఎన్నుకోబడతారో ఆ దేశాన్ని రిపబ్లిక్ కంట్రీ అని అంటారు. 1947 ఆగస్టు 15 తారీఖు మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ 1950 జనవరి 26 తారీఖు మాత్రమే మనల్ని పాలించుకునే అధికారం వచ్చింది. మనల్ని మనం పాలించుకునే అధికారాన్నే గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. అయితే దీని ప్రాముఖ్యత తెలియని చాలా మందికి ఇది కేవలం ఈ రోజు ఒక నేషనల్ హాలిడేగా భావిస్తారు. సరదాగా ఇంటి పట్టున ఉంటూ సినిమాలు షికార్లు చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. కానీ దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వరాజ్య యజ్ఞంలో సమిధులుగా మారిన ఎంతో మంది గొప్ప వ్యక్తులను ఎంతమందిని మనం ఈ రోజు స్మరించుకుంటున్నాం. జాతీయ సెలవు రోజున ఎంతమందిని వారిని తలుచుకుంటున్నాం. అసలు రిపబ్లిక్ డేను జనవరి 26 తారీఖున ఎందుకు జరుపుకుంటామో చాలా మందికి తెలియదు. అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి? జనవరి 26 తారీఖున ఎందుకు జరుపుకుంటారు? అది ఎలా వచ్చింది? దానికి గల ప్రాముఖ్యత ఏంటి అనే ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అలాగే 1950 జనవరి 26 తారీఖున రాజ్యాంగాన్ని ఆమోదించారు. కాబట్టి ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని వేడుకుంటారు అని అంటారు. దీనిలో నిజం లేకపోలేదు. నిజానికి 1949 నవంబర్ 26 తారీఖునే రాజ్యాంగాన్ని ఆమోదించారు. కానీ 1950 జనవరి 26 తారీఖు వరకు దాన్ని ఆమోదించకుండా ఉండడానికి ఒక ప్రత్యేకత ఉంది. లాహోర్లో 1930 జనవరి 26 తారీఖున కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. ఈ సమావేశంలో మొట్టమొదటిసారిగా సంపూర్ణ స్వరాజ్యం కావాలని తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ భారతీయులందరూ స్వతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్స్ కు వినిపించేలాగా గట్టిగా నినాదాలు చేశారు. అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ స్వాతంత్రం బ్రిటిష్ వారి చేతిలో ఉన్నా పర్వాలేదు అనుకున్నాం. కానీ దేశ రాజకీయ నాయకుల వైఖరి మరియు జలియన్ వాలా బాగ్ విదంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించాయి. అప్పుడు సుభాష్ చంద్రబోస్ మరియు నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి సంపూర్ణ స్వరాజ్య తీర్మానంలో విజయం సాధించారు. ఆ రోజునే స్వతంత్ర దినోత్సవంగా పరిగణించాలని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. అంతటి ప్రాధాన్యం కలిగిన ఆ తేదీ చరిత్రలో మిగిలిపోవాలి అనే సదుద్దేశంతో 1949లోనే రాజ్యాంగం రాయడం పూర్తయిన 1950 వరకు అంటే 2 నెలలు ఆగి ఆ రోజును తీర్మానించారు. అంటే 1950 జనవరి 26 తారీఖు అన్నమాట. ఈ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా వేడుక జరుపుకుంటున్నాం. ఆ రోజున భారత్ సర్వసత్తాక సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. రాజ్యాంగం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలి అనే సదుద్దేశంతో దేశంలోని మేధావులందరూ రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ను నియమించారు. రాజ్యాంగ రచన ముసాయిదీ కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ ను నియమించారు. రాజ్యాంగ రచనను ఎంతో మంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం 64 లక్షల రూపాయలు ఖర్చయింది. భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 24 తారీఖున అమలులోకి తెచ్చారు. ఈ రోజున భారత ప్రజలందరూ పూర్తి సమానత్వం, స్వేచ్ఛ, లౌకికత్వం మరియు న్యాయాన్ని ఒక హక్కుగా పొందడం జరిగింది. అంతటి సుదీర్ఘ చరిత్ర మన గణతంత్ర దినోత్సవానికి ఉంది. కాబట్టి రిపబ్లిక్ డేను ఒక సాధారణ సెలవు దినంగా కాకుండా బాధ్యతతో వ్యవహరిద్దాం. రేపటి తరానికి ఆదర్శంగా నిలుద్దాం. ఇలాంటి మరింత సమాచారం కలిగిన వీడియోస్ను చూడడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.